ఇక రాత్రి కురిసిన భారీ వర్షానికి హనుమకొండ జిల్లా గోపాలపూర్ తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గ్రామానికి చెందినటువంటి రాకేష్ హుజూర్ నగర్లో పని ముగించుకొని తిరిగి గ్రామానికి రావడానికి వాగు దాటడానికి ప్రయత్నించగా తన మోపెడు వాహనంతో పాటుగా వాగులో చిక్కుకున్నారు. మూడో పిల్లర్ వల్లి అక్కడ పిల్లర్లు పట్టుకొని అరుపులు వేయసాగాడు. అయితే అరుపులను విన్నటువంటి గ్రామస్తులు వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిఐ పులి రమేష్ సిబ్బంది స్థానికుల సహాయంతో వాగులో చిక్కుకున్నటువంటి రాకేష్ను అతని మోపెడు వాహనాన్ని బయటకు తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. నేను మీ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్. ఈరోజు ఉదయం అందాద 3:25 నిమిషాలకు డయల్ 100 గోపాలపూర్ వెళ్ళేదారిలో జీలుగుల గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి వాగు రొడ్డంలో ఒక వ్యక్తి తన టీవీఎస్ మోపెడ్తో పిల్లర్ల దగ్గర పట్టుకొని వేలాడుతూ అందులో పడబోతున్నాడు అని తెలియజేయగా వెంటనే స్పందించి డయల్ 100 సిబ్బంది బక్కయ్య, వికిల్, రాజు మరియు నేను మా సిఐ శ్రీ పులి రమేష్ గారు వెంటనే అక్కడికి వెళ్ళి వాగులో ఉన్నటువంటి అతన్ని మోపెడ్ను రక్షించి గట్టుకు తీసుకురావడం జరిగింది. గాజుల రాకేష్ గోపాల్పూర్ విలేజ్, తను వర్క్ చేసే మాంటేశ్వర్ స్కూల్ హుజురాబాద్లో వర్క్ చేస్తుంటాడు. అతన్ని కాపాడినటువంటి మా సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. పోలీసులం ఎప్పుడు 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క ధన, మాన, ప్రాణ, ఆస్తులను కాపాడలో ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఉన్నతాధికారులు గౌరవ సిపి వరంగల్ సిపి తరుణ్ జోషి గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటామని వర్క్ చేస్తామని హామీ ఇస్తున్నాం.